హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఐశ్వర్య. ఈరోజు వీడియో ఏంటంటే మేము కాకినాడ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే బీచ్కి వెళ్తున్నాం అనమాట, ఫ్యామిలీ ట్రిప్. ఇక్కడ నుంచి అయితే మేమందరం అయితే బండి మీద వెళ్ళిపోయాము, అంటే అత్తమూరు దాకా. అక్కడ నుంచి మా మావయ్య అత్త వాళ్ళేమో కార్ మీద వచ్చారనమాట. సో అప్పుడు మేమైతే కార్ ఎక్కేసి మా మావయ్య వాళ్ళేమో నా బండి మీద వస్తున్నారనమాట. ఇంకా ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ అలా సాంగ్స్ పెట్టుకొని అలా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. కానీ మధ్యలో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ అయితే జరిగింది. అదేంటంటే అమ్మకి కారు పడదనమాట. సో వామిటింగ్స్ అయిపోయినాయి ఫుల్గా. ఇంకా చాలా ఎక్కువైపోయినాయి అనమాట. ఇంకా అలానే ఉంటుందని చెప్పేసి ఇంకా సాంగ్స్ పెట్టుకుని మళ్ళీ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. ఏదో కొంచెం డైవర్ట్ అవుతుందని వెళ్ళే దారిలో బిర్యానీ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా కాకినాడ అయితే వచ్చేసాము. ఇంకా రోజైతే ఇలా క్లౌడ్స్, చాలా బాగుంది వెదర్ అయితే. కానీ అక్కడికి వెళ్ళేసరికి అయితే ఎండ అయితే వచ్చింది. దాహం వేసి కొంచెం నిమ్మ సోడా తీసుకున్నాం అనమాట. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. బీచ్ దగ్గరికి వచ్చేసాము ఫైనల్లీ. ఇక్కడైతే ఇంకా మేము వెళ్ళేసరికి అసలు ఎవ్వరు లేరనమాట. ఒక ఫ్యామిలీ ఉన్నారు. కాకినాడ బీచ్లోనే వేరే వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా, మేమైతే ఎన్టీఆర్ బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడే భోజనం చేసి అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట బీచ్లోకి ఆడుకోవడానికి. బిర్యానీ తెచ్చుకున్నాం కదా, అదైతే ఇంకా కొంచెం కొంచెం సర్వ్ చేస్తుంది అనమాట అత్త అయితే. తినేసాక ఇంకైతే మేమైతే వచ్చేసాము. ఇంకా అమ్మ వాళ్ళు అత్తాలు రాలేదు. ఫస్ట్ అయితే మేము వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక్కడ హర్ష ఏం చేస్తున్నాడంటే ఇంకా తపస్సు చేస్తున్నాడు అనమాట సముద్రంలో కూర్చొని. వరాలు వచ్చేయాలని చెప్పేసి ఇలా ఆడుకుంటే లోపు అయితే అమ్మ అత్త వాళ్ళు వచ్చారనమాట. ఇంకా మేమైతే ఫొటోస్ తీసుకున్నాము. బీచ్కి వెళ్ళామంటే ఇల్లులు కట్టడం మాత్రం అస్సలు మర్చిపోం కదా. ఇక్కడ మేమైతే ఫుల్ జోక్స్ వేసుకుంటూ కూర్చున్నాం అనమాట. ఏంటంటే ఆ ఇల్లు కడుతుంది కదా అత్త, అది నాకు రాసిస్తాను అని చెప్తుందనమాట. నేనన్నా అది రియల్గా కట్టేసి ఇచ్చే, అప్పుడు నేను నీ ఫోటో వేయించుకుని గృహప్రవేశం చేసుకుంటాను. అలా కొంచెం సేపు స్పెండ్ చేసామన్నమాట కూర్చొని. అక్కడికి ఇంకా డాగ్స్ ఫ్యామిలీ కూడా వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట బీచ్ వ్యూ అయితే. వీడియో తీస్తున్నారని తెలియగానే ఏవో స్టిల్స్ ఇచ్చేస్తామే. ఆఫ్టర్నూన్ మేము వెళ్ళేసరికి అంత జనం అయితే లేరు, కానీ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చాలా జనం అయితే వచ్చారనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. దూరం కాబట్టి ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వెళ్తూ వెళ్తూ చాట్ తినేసి ఇంకా స్టార్ట్ అయ్యి, ఇక్కడైతే పురాతనమైన దేవుడి విగ్రహాలు ఉన్నాయి. అవి ఎందుకో ఈ ప్లేస్లో ఎందుకు ఉన్నాయో ఏంటో అవి నాకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక దారిలో వెళ్తూ ఇంకా కొంచెం ఈవినింగ్ స్నాక్స్ కింద నూడిల్స్ అయితే తినేసాము. మేమైతే బండి మీద అయితే వెళ్ళిపోయాము. అమ్మకి వామిటింగ్స్ అయిపోయినాయి కదా. వెళ్ళే దారిలో వ్యూ అయితే సూపర్ ఉంది కదా. వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.